హాయ్ హలో నేను మీ వాసవి ఆచార్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. చాలా మందికి ఏఐ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎడిటింగ్, విఎఫ్ఎక్స్, యూఐ ఇలాంటి వాటి మీద కెరియర్ ని సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటారు. ఒకవేళ వాటిని కెరియర్ గా సెలెక్ట్ చేసుకుంటే మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అని చెప్పేసి వీటి మీద ఈ రోజు మనతో మాట్లాడడానికి ఆరో మల్టీమీడియా ఇన్స్టిట్యూషన్ నుంచి ఫౌండర్ రవిరత్నాల గారు మనతో ఉన్నారు. సో సార్ అడిగి అసలు కెరియర్ ఎలా ఉంటుంది ఈ కోర్స్ ని మనం సెలెక్ట్ చేసుకుంటే అని చెప్పేసి సార్ తో డిస్కస్ చేద్దాము. సార్ ని వెల్కమ్ చెప్పేద్దామా? హలో సార్. సో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఎలా ఉన్నారు? ఫైన్. ఓకే, ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు 21 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి డెఫినెట్ గా మీ ఇంట్రడక్షన్ మాకు కావాలి. ఫస్ట్ ఇంట్రడక్షన్ తో స్టార్ట్ చేద్దాం సార్. చెప్పండి. 21 ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇన్స్టిట్యూట్ లో. ఇంకా అంతకంటే 3-4 years ముందు రియల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే కంపెనీస్ లో ఉంటుందో అది టోటల్ అంటే అనుకోండి టోటల్ గా 24 years ఎక్స్పీరియన్స్. నా పేరు రవి రత్నాల. ఓకే, ప్రీవియస్లీ మల్టీ డొమైన్ స్పెషలిస్ట్ కాబట్టి నేను స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూట్ కూడా మల్టీ డొమైన్ లో స్టార్ట్ చేశాను. అంటే సాఫ్ట్వేర్ సైడ్ ఒక వింగ్, ఇంకా యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్ అండ్ మల్టీమీడియా రిలేటెడ్ టాపిక్ కోర్సెస్ ఏవైతే ఒక స్టూడెంట్ ని మల్టిపుల్ జోనర్స్ లో ఇది అంటే ఒకదాంతో ఒకటి సపోర్టింగ్ గా కోర్స్ ని లేకపోతే వాళ్ళ టాలెంట్ అండ్ ఎక్స్ప్లోర్ అయ్యే విధంగా తయారు చేసుకునే విధంగా ఒక మోడ్ ఆఫ్ కరికులం ప్లాన్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని సక్సెస్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటాం. ఇది 20 years గా జరుగుతుంది. ఇది August 15, 2006 ముహూర్తాలు కూడా చూసుకోకుండా స్టార్ట్ చేసుకున్నాం. ఇంతవరకు 20 చాలా రిజిస్ట్రేషన్స్ వచ్చినా సరే క్వాలిటీ కంటెంట్ తో ఇంతవరకు యాక్చువల్ మార్కెట్ లో ప్రతి ఒక్క వచ్చిన స్టూడెంట్ ని ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి వాళ్ళ కెరీర్ ని సెటిల్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఈ ప్రాసెస్ లో చాలా కాలేజెస్, యూనివర్సిటీస్ లో గెస్ట్ లెక్చర్ గా కూడా పనిచేయడం జరిగింది. డిఫరెంట్ కంపెనీస్ కి వర్క్ చేయడం జరిగింది. సో ఇది ఓవరాల్ జర్నీ ఆఫ్ ద ఆరో మల్టీమీడియా ఓనర్ గా, ఫౌండర్ గా ఇది నా తలకు జర్నీ. ఓకే సార్, ఇప్పుడు మీరు జాబ్ కూడా చేశాను అంటున్నారు. దాన్ని కంటిన్యూ చేయకుండా అసలు ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఆ ఐడియా ఎలా వచ్చింది? ఎవరన్నా సజెస్ట్ చేశారా? ఇది క్వశ్చన్ మంచిదండి. ఎందుకంటే జాబ్ చేస్తూ ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం మేము ఇంట్లో క్లాసెస్ స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేస్తే 5 members 10 members అలాగా దాని తలకు ఫ్రీక్వెన్సీ బాగా పెరిగింది. అసలు ఏం జరుగుతుంది మార్కెట్ లో, ఏం చూద్దామని మార్కెట్ స్టడీ చేసాం. అనుకుంటున్న కంటెంట్ దొరుకుతుందా లేదా అంటే రియల్లీ మాకు ఆ టైంలో అంటే 2006 లో దొరకలేదు. ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్యాకల్టీ అవైలబిలిటీ లేరు. రేపు వస్తే మాట్లాడదాం, ఎస్పెషల్లీ దీనికోసం డిజైనింగ్ కోసం కానీ, వెబ్ అప్లికేషన్స్ ప్లానింగ్ కోసం కానివ్వండి, లేదంటే యానిమేషన్ కోసం కానివ్వండి, ఇలా చెప్పారన్నమాట. సో అప్పుడు ఇది స్కేర్సిటీ ఉంది. క్వాలిటీ కంటెంట్ కానీ ఇచ్చామని అంటే మనకి పెద్ద బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సరే, ఇన్స్టిట్యూట్ అనేది చాలా బీభత్సంగా లేకపోయినా సరే, అంబియన్స్ సరిగ్గా లేకపోయినా, అంబియన్స్ కాకుండా కంటెంట్ ఇస్తే వస్తారు అని చెప్పి అప్పుడు స్టార్ట్ చేసాం. ఆ జర్నీ ఆ రోజు స్టార్ట్ అయింది, ఇంతవరకు కంటిన్యూ. సో మనకి ఏమేమి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు సార్? చెప్పాను కదండి, యాక్చువల్ గా మల్టీ డొమైన్ అనుకున్నాం. అంటే స్టార్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్క మల్టీమీడియా ఇన్స్టిట్యూట్ లో వెబ్ డిజైనింగ్ అనేది కామన్ గా ఉంటుంది. అది సో వెబ్ డిజైనింగ్ తో మనం ఆగిపోకుండా వెబ్ డిజైనింగ్ అనేది ఇది ఐటీ రిలేటెడ్ కోర్స్. వెబ్ అంతా కూడా ఐటీ రిలేటెడ్ కోర్స్. యూఎక్స్ డిజైనింగ్ అనేది ఐటీ రిలేటెడ్ కోర్స్. ఇది కాకుండా మల్టీమీడియాలో ఎడిటింగ్, మోషన్ గ్రాఫిక్స్, డిజిటల్ మార్కెటింగ్, విజువల్ ఎఫెక్ట్స్, యానిమేషన్ అండ్ రీసెంట్లీ కాదు ఒక 6-7 years నుంచి యాడ్ చేసింది ఇంటీరియర్ డిజైనింగ్ కూడా దీంట్లో యాడ్ చేసేస్తాం అనమాట. ఇవన్నీ కూడాను మల్టీమీడియా రిలేటెడ్ కోర్సెస్, క్రియేటివ్ కోర్సెస్. ఓకే, ఈ రెండు కూడాను మార్కెట్ లో ఈ వెబ్ డిజైనింగ్ అనే కాన్సెప్ట్ అయితే అక్కడతో విడిచిపెట్టకుండా ఎంటైర్ ఇప్పుడున్న మార్కెట్ లో అనేది ఒకటి, మర్న్ స్టాక్ అనేది ఒకటి. ఈ రెండు దీంతో మనం ఎంటైర్ ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ అనేది వాళ్ళకి ఇవ్వగలుగుతాం. ప్యూర్లీ ఐటీ రిలేటెడ్ కోర్స్, ఐటీ కంపెనీస్ లో వచ్చే జాబ్. ఓకే, సో ఈ ఎడిటింగ్, యానిమేషన్, యూఐ అండ్ యూఎక్స్ వీటిల్లో అంటే వీటిని కెరియర్ గా చూస్ చేసుకుంటే కెరియర్ ఎలా ఉండబోతోంది? డిసిషన్ మేకింగ్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండ్ మీ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ఇంపార్టెంట్. క్లియర్లీ సజెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడు ఎడిటింగ్, యానిమేషన్ ఇవన్నీ కూడా ఒక స్ట్రైట్ లైన్ గీస్తే ఇది ఒక పక్క ఉంటాయి. ఈ వెబ్ అప్లికేషన్స్, మీన్ అండ్ మ్యాన్, యూఎక్స్ డిజైనింగ్ ఇవన్నీ కూడా ఒక లైన్ లో. ఇక్కడ జాబ్ ఆఫర్స్ ఇచ్చేవి అన్ని కూడాను మనకి ఐటీ రిలేటెడ్ కంపెనీస్. వాళ్ళు చూసేది గ్రాడ్యుయేషన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బీటెక్ ఆర్ బిఆర్ వాట్ ఎవర్. ఇది కాదు, ఇక్కడ ఒక గ్రాడ్యుయేట్ కావాలి. ఇది కంపెనీ స్టాండర్డ్స్. ఆ లెవెల్ ఆఫ్ కంపెనీస్ మరి వెళ్ళాలి అని అనుకుంటే మీరు గ్రాడ్యుయేట్ అంటే ఈ 2 categories చూస్ చేసేసుకోవచ్చు. ఏ స్ట్రీమ్ అయినా పర్వాలేదు, అది డిగ్రీ అంటే మంచిది. ఓకే, డిగ్రీ లేకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, పై అయిన వాళ్ళు ఉన్నారు. బట్ ఒక లైన్ ఆఫ్ ఒక కంపెనీ డిజైన్ చేసుకుంటుంది, గ్రాడ్యుయేట్ ని పంపించండి, గ్రాడ్యుయేట్ ని తీసుకుంటామని చెప్పేసి. సో అందుకని ఎక్కువ ప్రిఫరెన్స్ మేము ఇచ్చేటప్పుడు కూడా గ్రాడ్యుయేషన్ ఉందా అని అడుగు. గ్రాడ్యుయేషన్ ఉంది, ఐటీ సైడ్ వెళ్తామని అనుకునేటప్పుడు ఇటువైపు మూవ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అంటే ఐటీ అని మీరు చెప్తున్నారు. సో ఇవి కాకుండా ఇంకా ఏ డిగ్రీ ఉన్న స్టూడెంట్స్ కి ఈ కోర్సెస్ అనేవి ఉపయోగపడతాయి సార్?
ఎనీథింగ్, Any. బిఏ, బీకామ్, బిఎస్సి, 10th పాస్ అయిన వాళ్ళు కూడా చేసుకోవచ్చా? 10th పాస్ అయిన వాళ్ళు ఇటువైపు కాకుండా మీరు ఎడిటింగ్, ఓకే, విజువల్ ఎఫెక్ట్స్, ఇంటీరియర్ డిజైనింగ్, మరి ఇంకాను డిజిటల్ మార్కెటింగ్ కూడా వీటన్ని వైపు ఇటు వెళ్ళడం బెస్ట్ అండి. సో ఈ కోర్సెస్ నేర్చుకోవడానికి పర్టికులర్ గా స్కిల్స్ ఏమన్నా ఉన్నాయా సార్? అంటే బ్యాక్ అండ్ స్కిల్స్ ఇవి కావాలి మేడం, ఇవి ఉంటేనే మేము తీసుకుంటాం, అలా ఏమన్నా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా పాపం పిల్లలకి? రెస్ట్రిక్షన్స్ అనలేం కానీ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే, ఒక ఇంట్రెస్ట్ కావాలి. ఇప్పుడు అంటారు ఇది చెప్తారు కదా, ప్రోవర్బ్స్ ఉన్నాయి, గుర్రాన్ని తీసుకెళ్లి నీటి వరకు తీసుకెళ్ళాలి, తాగిపించలేమని. అలాగే ట్రెండ్ ని ఫాలో అయిపోకూడదు. ఓకే, ఈ దీంట్లో జాబ్స్ ఉన్నాయి కాబట్టి మా పక్కింటి వాడికి వెళ్ళిపోవాలి అని అనుకోకండి. మీ స్కిల్ ఏంటో మీరు యాక్చువల్ గా ఒక్కసారి ఇంట్రాపర్సనల్ స్కిల్స్ ఉంటాయి కదా, అది మీ జస్ట్ యూ నీడ్ టు డిటెక్ట్ యువర్ సెల్ఫ్. అది మీరు తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇన్ని వేరియేషన్ కలిగి ఉన్నాయి. ఎందుకని అంటే స్టూడెంట్స్ వచ్చేటప్పుడు కొంతమంది బీటెక్ వాళ్ళు వస్తారు, సార్ బీటెక్ సిఎస్ అయిపోయింది బట్ నా కోడింగ్ అంటే ఇష్టం లేదంటారు, నేను కోడింగ్ చేయను. అలాంటప్పుడు కోడింగ్ లో పంపించాం. ఓకే, సో అప్పుడు నాన్ కోడింగ్ ఏవైతే ఉన్నాయో అవి పెడతాం. ఈ విధంగా 10th, ఇంటరా, డిగ్రీ ఏదైనా కానివ్వండి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఆర్టిస్ట్ అంటే ఎటువైపు ఉన్నారు మీరు? మూవీస్ మీద ఉన్నారా? సో అదర్ మోషన్ గ్రాఫిక్స్ వెళ్ళండి, ఎడిటింగ్ వెళ్ళండి. ఓకే, రీల్స్ చూస్తున్నారు లేకపోతే ఇంకేదైనా చేస్తున్నారు, ఇప్పుడు సోషల్ మీడియా విజిబిలిటీ ఉంది, అది కూడాను అటువైపు వెళ్ళండి. ఇంకా కొంచెం టెక్నాలజీ అడాప్ట్ చేసుకోగలుగుతాం మేము. ఒక సోషల్ మార్కెట్ లో మా విజిబిలిటీ తెచ్చుకుంటాం. ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా తయారై మీ పేజ్ మీరు డెవలప్ చేసేసుకోవడం, మీ ఇన్స్టా పేజెస్ ని డెవలప్ చేసుకోవడానికి డిజిటల్ నెక్స్ట్ ఇంకో మల్టిపుల్ కంపెనీస్ ని ప్రమోట్ చేయాలి. వీటన్నిటి పాయింట్ ఆఫ్ వ్యూ లో డిజిటల్ మార్కెటింగ్ యాక్చువల్ గా వెళ్ళండి. ఓకే, సో ఇప్పుడు ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, క్రియేటర్ కావచ్చు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లో మన ఈ ఏఐ ఇట్లాంటి కోర్సెస్ డెఫినెట్ గా ఉంటున్నారు. అది ఉండే వాళ్ళకి లేదంటే ఏం చేయాలి? వాళ్ళని హైర్ చేసుకోవాలి. మీకు ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది, మీరు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో డిజైన్ చేస్తారు. ఓకే, దాన్ని ఇంకొక ఎడిటర్ కి ఇచ్చి ఎడిట్ చేపిస్తారు. మీరు ఒకటి అనుకుంటారు, అది ట్రావెల్ అయ్యేటప్పటికి అతను ఇంకోలాగా అర్థం. ఈ సింక్ ఉండకుండా ఉండాలి అంటే మీరే రీల్ తీసేసుకొని, మీరే డిజైన్ చేసేసుకొని, మీరే ఎడిట్ చేసేసుకొని, మీరే కంటెంట్ ప్లాన్ చేసేసుకొని, ఏం స్టోరీ చెప్పాలో అదే చేసేసుకొని చేస్తే ఒక స్టేజ్ అంటే ఇనిషియల్ గా ప్రతి ఒక్కరు ఎక్స్పెన్స్ తో రారు కదా. ఇనిషియల్ గా మీరు ఏదైతే వస్తారో ఒక లిమిటెడ్ ఎక్స్పెన్సెస్ తో జస్ట్ మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా ప్లాన్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఏఐ ఇంటిగ్రేటెడ్ ఎవ్రీ స్టేజ్ లో కూడా ఏఐ ఇంటిగ్రేటెడ్ వెరీ కామన్ ప్రాసెస్. ఓకే, అంటే యూఐ యూఎక్స్ కానివ్వండి, ఎడిటింగ్ కానివ్వండి, డిజిటల్ మార్కెటింగ్ కానివ్వండి, ఈవెన్ ఐటీ రిలేటెడ్ కోర్సెస్ అంటున్నాం కదా, మీన్ అండ్ మెన్ కానివ్వండి, లేకపోతే యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైనింగ్ కానివ్వండి, ప్రతి దగ్గర ఏఐ ఇస్ ఎ టూల్. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు ఏఐ అన్నట్లే చెప్తున్నారు. సో ఈ డిజైన్స్ కి సంబంధించి ఇది కాకుండా ఇంకా కొత్తగా ఏమున్నాయంటారు? ఏఐతో అంటే ఇక్కడ మీకు ఒక విషయం చెప్తా అండి, రిలవెంట్ కాదు బట్ కంపారిజన్. ఒక మార్కెటింగ్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఇద్దరు వచ్చారు అనుకోండి, ఒకటి బైక్ ఉంది, ఒక బైక్ లేదు, ఎవరికి ఇస్తారు జాబ్? బైక్ ఆబ్వియస్లీ బైక్ ఉన్నోడికే ఇస్తారు కదా. ఇద్దరు పర్సన్స్ వచ్చారు, అతనికి ఎడిటింగ్ తెలుసు, బాగా చేస్తాడు టూల్స్ తో, ఇంకొక అబ్బాయి ఎడిటింగ్ తెలుసు బట్ ఏఐ కూడా వాడతాడు, ఏఐతో కంటెంట్ ప్లాన్ చేస్తాడు, థంబ్నెయిల్స్ బాగా ప్రాక్టీస్ చేస్తాడు, ఏదైతే కంటెంట్ స్టోరీ చెప్పాలనుకుంటున్నాడో వాటి గురించి కానీ, లేదన్స్ అంటే ఆటోమేటెడ్ ఏదైతే విత్ ప్రాపర్ ప్రాంప్టింగ్ చేసి కావాల్సిన కంటెంట్ తీసుకోగలుగుతున్నాడు. ఏదైనా చేసేటప్పుడు ఒక పర్టికులర్ ఒక 2 minutes వీడియోని తిని ఒక 2 days తీసుకుంటే దాని యాక్చువల్ 1 hour లో చేస్తాడు. ఖచ్చితంగా ఎవరికి ఇస్తారు? ఆల్ స్కిల్స్ ఉన్న అతనికే ఇస్తాం మనం. అక్కడ అది ఏమైంది అంటే ఇట్స్ అ సపోర్ట్ టూల్. అదే అంటే ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్ ఈస్ ఓన్లీ టూల్. మనకున్న వెపన్స్ లో అదొక ఎక్స్ట్రా వెపన్, అది పవర్ఫుల్ వెపన్ అయింది. ఇప్పుడు ఆ పర్టికులర్ వెపన్ అనేది ఉండడం ఇప్పుడు కామన్ అయిపోయింది. ఇంకా డీటెయిల్ గా చెప్పాలని అంటే ఒక్కొక్క స్టేజ్ లో ఈ ఏ అనేది ఒకలా యూజ్ అవుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ బిజీ టైం ని మా కోసం వచ్చి ఇంత మంచి సజెషన్స్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా మాకు ఒక సోషల్ విజిబిలిటీ మీరు తెచ్చినందుకు మీకు కూడా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. సో గైస్ చూస్తున్నారు కదా, సో ఒక కెరియర్ ని సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే ఒక మంచి కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఒక మంచి కోర్స్ కావాలంటే మంచి ఇన్స్టిట్యూషన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఫుల్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద ఇస్తాను, వాళ్ళ వెబ్సైట్ కూడా నేను బయోలో ఇస్తాను. ఒక్కసారి మీరు జాయిన్ అవ్వాలి అని అంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. దిస్ ఇస్ వాసవి ఆచార్య. సోషల్ పోస్ట్ నేను ఇంకొక గెస్ట్తో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు స్టే ట్యూన్డ్.